రోజుల నుంచి జరుగుతున్నటువంటి గందరగోళం. సో, మొత్తానికి మేమే చేసినాం, మా కష్టాల మీద గెలిచినాం గానీ, ఇక్కడ కవిత గారికి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. సో, సాక్షాత్ మీరే ఉన్నారు గాబట్టి పార్టీలో సీనియర్ నాయకులు. ఏంది ఏ ఎంపీకి జాగృతికి ఏం సంబంధం లేదా? ఏబి ఆల్ ఇండియా ఫార్మర్ బ్లాక్ జాగృతి గారి అవినాభావ సంబంధంతోని మున్సిపల్ ఎన్నికలలో 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లో కలిసి సమన్వయంగా ఆల్ ఇండియా ఫార్మర్ బ్లాక్ సింహం గుర్తు మీద బీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. కలిసి ప్రజల్లోకి వెళ్ళాము. ఓటర్ మధ్యలోకి వెళ్ళింది ఆల్ ఇండియా ఫార్వర్డ్, అలాగే జాగృతి. కానీ అక్కడ జరిగిన సంఘటనను మీరందరూ కూడా అపార్థం చేసుకొని TV9 వారు ఫోన్ చేసిన దానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎన్ని జరుగుతున్నాయి? శత్రువు చేస్తున్నాడా ఫోను, మిత్రుడు చేస్తున్నాడా ఫోన్, ఎలా తెలుస్తుంది? నేను ఎన్నికలలో గత 15 రోజుల నుంచి రాత్రి పగలు పనిచేస్తున్నా. నాకు సడన్గా ఫోన్ చేసి మీకు మేడంకు సంబంధం ఉందా అని అడగడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు సడన్గా ఫోన్ చేసి ఏ టీవీలో పనిచేస్తున్నారు, మా టీవీకి వస్తారా, పలానా ఉన్నారా అంటే మీరు ఏం చెప్తారు? మీ ఎక్స్పీరియన్స్ బట్టి సంబంధం లేదంటారు. ఇది సహజంగా జరిగినటువంటి విషయము. పత్రిక ముఖంగా కానీ ఫేస్ టు ఫేస్ జరిగినప్పుడు మాత్రమే వ్యక్తిత్వం అనేది తెలియపడుతుంది. ఫోన్ ద్వారా ఏదైతే రికార్డ్ చేశారో కేవలం వాళ్ళ యొక్క TV9 రజనీకాంత్ యొక్క టెక్నిక్లు. గతంలో కూడా మీరు చూశారు, ఫ్లడ్స్ వస్తే నేనే ముందు పోయి బ్యాగ్స్ ఇస్తాడు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు బ్యాగ్ ఇచ్చింది ఎవరు? TV9 ప్రతి బ్యాగ్ మీద ఉంటుంది. ఆ బ్యాగ్ మీద రాసింది ఎవరు? స్పాన్సర్స్. మీరు ఒక విషయాన్ని, ఒక మీడియాను ఒక టెక్నికల్గా మిస్గైడ్ చేయడంలో గతంలో టెలిఫోన్ విషయంలో జరిగినటువంటి సంఘటన, వడ్డెపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి స్వచ్ఛందంగా మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాగృతి మేడం అందరం కలిసిన విజయమే అది. కేవలం పత్రికాముఖం కానీ, కేవలం మీరు మీడియా ద్వారా కానీ ప్రచారం వైరల్ చేస్తున్నారు తప్ప మా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు మాకు లేవు. వడ్డెపల్లి శ్రీనివాస్, జాగృతి అందరం కలిసిన విజయమే ఆ 8 మంది వార్డ్ కౌన్సిలర్లు అవుట్ ఆఫ్ 10 మాకే చేస్తున్నారు. యాజ్ పర్ ఎలక్షన్ ఇంకా అవకాశమే లేదు. అక్కడ ఉన్నది ఇద్దరే. అవుట్ ఆఫ్ 8లో మేమే గెలిచాం, మేమే చైర్మన్ అవుతాం. ఏ డబ్బులు చూపెట్టినా కానీ ఓటు సింబల్ వేసిన లైన్ మారదు కదా. కరెన్సీ మారుతుందా, సింబల్ మారుతుందా? ఏది మారది. స్వచ్ఛందంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకే తప్పకుండా సమయాన్ని బట్టి అనుకూలంగా అయితే పోతాం. సమయం అనుకూలం లేనప్పుడు పోలేం. అన్ని ప్లేస్లో పోవాలి కదా, ఒకే ప్లేస్ కాదు కదా. కాబట్టి ప్రజలు అన్నిట్లలో గెలిచాయి. ఎక్కడెక్కడ ఎవరు మద్దతు ఇస్తే ఎవరు గెలుస్తారు అనేది 16th నుంచి 18th లోపల తెలియపరుస్తుంది. చైర్మన్స్ అండ్ వైస్ చైర్మన్స్ అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రెజర్లో ఉంటారు, వాళ్ళ యొక్క ప్రెజర్. ఆ ప్రెజర్లను ఫోన్ చేసి అడగడం సమంజసం కాదు.